అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను ఈరోజు ఉల్లికాళ్ళు ఎగ్స్ వండుతున్నాను. ఉల్లిపొరక కోడిగుడ్లు చాలా టేస్ట్ బాగుంటుంది. ఉల్లికాళ్ళు ఎన్ని కావాలో అన్ని తీసేసుకున్నాను, కట్ చేసి ముక్కలు కట్ చేసి పెట్టేసుకున్నాను. పక్కన ఇంకొక కడాయి పెట్టేసుకున్నాను. కడాయి పెట్టేసుకొని ఆయిల్ అనేది వేసుకుంటున్నాను. ఇందులో ఆవాలు, జీలకర్ర, జింజర్ గార్లిక్ పేస్ట్ అట్లాంటివన్నీ నేను ఏం వేయను. టేస్ట్ అనేది అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంకా వేరే ఉల్లిగడ్డ కూడా కట్ చేసి వేయొద్దు. ఇవి డైరెక్ట్ ఆయిల్ వేసేసి ఉల్లికాళ్ళు అనేది ఇందులో వేసేసేయాలి. కడాయిలో ఉల్లికాయలు అన్నీ వేస్తాను. ఒక 2 నిమిషాలు అయితే మనం మూత అనేది పెట్టేద్దాము. కొంచెం మగ్గితే మనకు కలపడానికి ఈజీ అవుతుంది. ఒక 2 నిమిషాలు అయితే మగ్గనిచ్చేద్దాం. మన ఉల్లికాడలు అనేది మగ్గినాయా చూడండి. ఇందాక వేసినప్పుడు కడాయి ఫుల్గా ఉండే కదా, ఇప్పుడు వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది కదా. పసుపు వేస్తున్నాను, కొద్దిగా పసుపు, సాల్ట్ కూడా వేసేస్తున్నాను, టేస్ట్కి తగినంత సాల్ట్. ఇంకా వాటర్ కూడా మొత్తం మగ్గిపోయినాక అప్పుడు మనం కారం యాడ్ చేసి మనకి ఎన్ని ఎగ్స్ కావాలో అన్ని వేసేసుకోవాలి. ఒక 2 నిమిషాలు అయితే మళ్ళీ మూత పెట్టేద్దాం. మనము కూర అనేది మంచిగా మగ్గిపోయింది. కూర అనేది ఆయిల్ అంతా కూడా సపరేట్ అయింది చూడండి. ఈ టైంలో కారం అనేది యాడ్ చేసుకోవాలి, టేస్ట్కి తగినంత కారం వేసేసి ఒక్క 2 నిమిషాలు, ఒక్క నిమిషం ఉంచేసి ఎగ్స్ అనేది మనం యాడ్ చేసుకోవాలి. ఇందులో ఆయిల్ అంతా కూడా మనకి సపరేట్ అయినప్పుడు ఎగ్స్ కారం అనేది వేసుకోవాలి. వేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది అన్నమాట. వాటర్ ఉన్నప్పుడు వేస్తే టేస్ట్ అంతా బాగుండదు. ఇలా మనము ఎన్ని ఎగ్స్ కావాలో అన్నీ వేసేసుకోవాలి. కారం అంతా పచ్చివాసన పోయే వరకు ఎగిపోయింది. ఎగ్స్ అనేది యాడ్ చేసుకుంటున్నాను. ఎగ్స్ అనేది ఉల్లికాయల్లో కొట్టి పోసేసుకుంటున్నాను. వేయగానే కలపొద్దు ఎగ్స్ అనేది, అట్లనే మూత పెట్టేయాలి. మూత పెట్టేస్తే మనకు ఎగ్ లాగే సపరేట్గా ఉంటుంది. కలిపితే ఇట్లా మ్యాష్ లాగా అయిపోతుంది అన్నమాట. మొత్తం ఇట్లా ఎన్ని ఎగ్స్ కావాలో అన్నీ కొట్టి వేసేసుకోవాలి మనం కూరలో అనేది. అన్ని ఎగ్స్ ఇట్లనే వేసేసుకోవాలి. చూడండి, నేను ఒక 5 ఎగ్స్ వేసుకుంటున్నాను. ఇందులో వేసేసుకొని మూత అనేది పెట్టేస్తున్నాను. అస్సలు కూడా కలపొద్దు. 2 నిమిషాలు ఇలాగే వదిలేయాలి. మనము కూర అనేది ఎగ్స్ వేసాం కదా చూడండి, ఎగ్స్ ఎలా వేసామో అలాగే ఉంది. మెల్లగా ఇట్లా తిప్పేసుకోవాలి. ఇట్లా మెల్లగా కూడా తిప్పేసేసుకోవాలని ఇట్లా మనకి ఆమ్లెట్ లాగా వస్తుంది అనమాట. కూర అనేది టేస్ట్ అనేది కూడా బాగుంటుంది. మనకి తినేటప్పుడు కూడా మధ్య మధ్యలో టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇలా మెల్లగా వేసుకుంటే మనకి బాగుంటుంది. ఇందులో ఇప్పుడు కొత్తిమీర అనేది యాడ్ చేసేస్తున్నాను. ఇంకొక 2 నిమిషాలు అయితే మూత పెట్టేద్దాము. 2 నిమిషాలు అయ్యాక చూద్దాము ఒకసారి. చూడండి, అయిపోయింది. కొద్దిగా గరం మసాలా వేస్తున్నాను, కొంచెమే, జస్ట్ నేను ఇంట్లో చేసిన గరం మసాలా వేస్తున్నాను. జస్ట్ ఒక పించు వేసాను, ఎక్కువ వేయలేదు. స్పైస్ అనేది ఎక్కువ ఉంటుంది అది. అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. స్టవ్ ఆఫ్ చేసేసి సర్వింగ్ బౌల్లో కానీ తీసేసుకుంటాను. తీసేసుకొని మీకు చూపించేస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఉల్లిపొరక కోడిగుడ్ల కూర అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుంది కూర అనేది. ఇది చపాతీకి, రైస్లోకి, ఎందులోకైనా సరే చాలా బాగుంటుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ప్రతి ఒక్క వీడియోకి లైక్ అయితే చేయండి. కొత్తగా ఎవరైనా ఛానల్ చూసే వాళ్ళు ఉంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియో చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయట్లేదు. ఓకేనా? ప్రతి వీడియోకి లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్. బాయ్ బాయ్.